హలో గైస్, వన్ మోర్ మినీ బ్లాగ్. సో నా చిట్టి తల్లికి రైస్ తినిపించాలంటే తల ప్రాణం తోకకైతే వచ్చేస్తుందండి. సో ఆమెకు చాలా బుజ్జగించి చాలా టైం స్పెండ్ చేసి అయితే రైస్ తినిపించడం అయితే జరుగుతుంది. సో ఈ సమ్మర్లో పిల్లల్ని ఎక్కడ బయటికి అయితే తీసుకెళ్ళలేము, అలాగనే ఊరికి కూడా పంపించలేను. సో ఎవరి పిల్లల్ని వారు కేరింగ్గా అయితే చూసుకోవాలి సమ్మర్ టైంలో అయితే. అదే స్కూల్ టైం అయితే టైం టు టైం స్కూల్కి వెళ్ళడం, రావడం, పడుకోవడం, తినడం అయితే జరుగుతుంది. సో ఇంట్లో ఉండడం ఏంటంటే లేజీగా లేవడం, మెల్లగా లేటుగా లేవడం, లేటుగా తినడం అయితే జరుగుతుంది నా చిట్టి తల్లికి. సో చాలా టైం పాస్ అవుతుంది ఆమెతో నాకు. సో రైస్ తిన్న తర్వాత వెంటనే ఏం చేస్తుందంటే బియ్యం తీసుకొచ్చి అయితే తింటుందండి. సో నేను ఇంట్లో ఉన్నప్పుడు పాపకి ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటా. ఇక్కడ రసగుల్లా మామిడికాయలండి. సో చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంది. సో మా పాపకైతే చాలా ఎగ్జైట్మెంట్. మార్నింగ్ లేవగానే అవే తింటుంది, మళ్ళీ నైట్ టైం కూడా అవే తింటుంది. సో ఫుల్ టేస్ట్ అయితే ఉందండి. సో సూపర్గా ఉంది. సో ఏదో ఒకటి తినిపిస్తూనే ఉండాలి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.